ఒకళ్ళకు మంగళవారం ఇంకోళ్ళకు సోమవారం అని ఉండదు. ఏ రోజైనా అందరికీ సమానమే అన్నట్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు 2 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే కేసీఆర్ దాసోజు శ్రవణ్ను సత్యనారాయణను నియమించిండ్రని గవర్నర్కు పంపిండు. అప్పుడున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజను వాళ్ళు రాజకీయ లీడర్లు, ప్రజాసేవలు, కళలు, ఆటలకు సంబంధించిన వాళ్ళు కాదని నియమించకుండా ఆపింది. తర్వాత కాంగ్రెస్ సర్కార్ వచ్చుడు, గవర్నర్ తమిళిసై పోవుడు టాకా జరిగినాయి. కొత్త వచ్చిన గవర్నర్ కు ప్రొఫెసర్ కోదండరాం పేరు, అట్లనే సియాసత్ అనే పత్రిక సంపాదకుడు అలీఖాన్ పేరుని చెప్తే గవర్నర్ ఎంబటే ఓకే చెప్పిండు. హాగో అప్పుడు మమ్మల్ని రాజకీయ లీడర్లను ఆపిండ్రు. మరి వీళ్ళదేంది అని దాసోజు శ్రవణ్ సుప్రీంకోర్టు ఎక్కిండు. అదే ముచ్చట మీద వాదనలిన్న కోర్టు కోదండరాము, అలీఖాన్ ఎమ్మెల్సీ సభ్యత్వం చెల్లదని తీర్పు చెప్పింది. దీంతో బీఆర్ఎస్ పార్టీలో సంబురాలు నిండినాయి. ప్రతి కేసులో గెలుచుకుంటూ వస్తున్నందుకు సంతోషంగా ఉన్నారు. ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీ మళ్ళా కోర్టుకు పోతా అంటుంది. కోదండరాం ప్రొఫెసర్ గా పనిచేసిండు, అది ప్రజాసేవే. అలీఖాన్ పత్రికా సంపాదకుడు, అది కూడా ప్రజాసేవ కిందికే వస్తాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని దాన్ని మేము ఎదుర్కొంటాం అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో ముందు ముందు ఈ హోరాహోరి పోరాటంలో. కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్న జనాల ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్సులు ప్రాణాలు పోతున్నట్టు చేస్తున్నాయి. మొన్న ఓ అంబులెన్స్ లో డీజిల్ అయిపోయి నెట్టుకొని పోవాల్సి వచ్చింది. నిన్న ఒక అంబులెన్స్ లో ఆక్సిజన్ అయిపోయింది. ఇప్పుడు ఉద్దరకం ఎలుగబెట్టింది మన తెలంగాణ అంబులెన్స్. అదేందో మీరే చూసి తిలకించి మెచ్చుకోండి. చూసిండ్రా అంబులెన్స్ ను ఆగమేఘాల మీద ఉరుకొచ్చి సర్వీస్ చేస్తున్నందుకు ఎటువంటి పరిస్థితి వచ్చిందో. పిలుస్తే వలుకుతున్నట్టు ఫోన్ కొట్టిన ఎంబటే గంట తర్వాత జెట్ స్పీడ్ రువ్వర్తో వచ్చినందుకు పేషెంట్ ను బండి మీద తీసుకోవాల్సి వచ్చింది. ఓ బుజ్జిని బండి మీద నడిమిట్లా కూసుండబెట్టుకొని చేతి గ్లూకోజ్ బాటిల్ పెట్టి ఆ సీసన్ ఎత్తుకొని ఒకళ్ళు పట్టుకొని బండి మీద రువ్వడిగా తీసుకొని పోతురు. ఫోన్ చేసి గంటన్నరకు బుల్లెట్ రైలు స్పీడ్ తోనొచ్చి బండికి ఎదురైంది అంబులెన్స్. కాంతి వేగంతో కదిలొస్తున్నాం అయినా మీరెందుకు ఎదురొస్తున్నారు అన్నట్టు చూసి ఆ బుజ్జిని బండి ఎక్కించుకొని దవాఖానకి తీసుకొని పోయిందట అంబులెన్స్. మస్తు తొందరగా, అనుకున్న దానికంటే ముందుగాల ఆపదలు ఆదుకునే దానికి అర్జెంటుగా 6 సెకండ్ల అంబులెన్స్ వచ్చినందుకు ఆ బుజ్జి పానంగా అల్లగలిసిందట. చూడుండ్రి అంబులెన్స్ ల పనితీరు తెలంగాణలో ఎట్లున్నదో. ఎమర్జెన్సీ సర్వీస్ లో వెనకడికి వేస్తనే లేదు. బతికిచ్చేటందుకు బాధపడాలి కానీ చచ్చిపోతే ఇంకేం పని ఉండదు కదా. అందుకే ఇంత మంచి స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రెడ్డిగూడెం అనే ఊర్లో హారిక అనే బుజ్జి బాత్రూమ్లు గడిగే కెమికల్ తాగిందట. లబో దిబో అని అంబులెన్స్ ఫోన్ చేస్తే గంటకు ఎక్కువసేపు ఎదురు చూసినా రాలేదట. అప్పటికే ఆలస్యమై హారిక జీవిడిచిందట. ఆపదల టయానికి అంబులెన్స్ వస్తే ఆ ఘోరం జరగకపోవని ఏడుస్తుందట హారిక కుటుంబము. ఎంత ఘోరమో చూడండి. అందరు ప్రాణాలు కాపాడే అంబులెన్స్ లా ప్రాణాలు పోతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టని తిడుతుర్రు తెలంగాణ జనాలు.